హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టోరీ వచ్చేసి ఇంటింటి కథ. ఈ స్టోరీని రచించిన వారు డి కామేశ్వరి గారు. తూర్పు తెల్లబడింది, చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడుపులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొర్లిన అందరం ఆదమర్చి హాయిగా నిద్రపోతున్నారు. పాల వ్యాను చప్పుడు చేసుకుంటూ అప్పుడే వచ్చింది. ఇంత నిద్రలో ఉన్న కాంతమ్మకి పాల వ్యాను చప్పుడికి మెలకువ వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్టే లేదు, అప్పుడే 4:30 అయిపోయింది అనుకుంది ఆవిడ. నాయన ప్రసాదు, లేవరా, పాలు వచ్చేయి, తెచ్చిపెట్టరా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్రలోనే ఊ ఊ అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రలు పోతున్న పిల్లని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం రాత్రంతా ఎవరికి నిద్రలు లేవు, ఉక్కతో, దోమలతో. అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు కదా కొంపలో. లేవరా బాబు, మళ్ళీ అయిపోతాయి. పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందువు గానీ లే. వెళ్ళండిరా నాయన. రోజు మిమ్మల్ని మేలుకొల్పే బదులు ఆవిడనే ఆవలిస్తూ బద్ధకంగా అంది. అబ్బా, శంకర్ గాడిని వెళ్ళవనమ్మా. ప్రసాదు మూలిగాడు. వాడు వారంగాందే, వాడు వెళ్తాడా? లేరా, చప్పున వెళ్ళిరా అందావిడ విసుగ్గా. ఏమిటి గోల అన్నట్లుగా నిద్రలోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసి పారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు, డబ్బులు తీసుకొని వెళ్ళాడు. రోజు ఈ గోల వీళ్ళని బ్రతిమిలాడుకునే కంటే పాలు తెచ్చి పెట్టే మనిషిని మనుకుందాం ఆవిడ ఎన్నోసార్లు. ఇంట్లో 2 మగపిల్లల్ని పెట్టుకుని మరో 10 రూపాయలు తగిలిస్తావా? ఏం ఆ మాత్రం పాలు తేలేని సుకుమారులా నీ కొడుకులు? పిచ్చి వేషాలు వేయకుండా ఇద్దరిని చెరో రోజు వెళ్ళమను అని కసిరాడు వెంకట్రావు గారు. తండ్రి భయానికి 2 అన్నదమ్ములు నీవెళ్ళు అంటూ తగులాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ 10 రూపాయలుంటే 4 రోజుల కూర ఖర్చుకి వస్తుంది. 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకి వెళ్ళవచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది. 5 పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలికి తలకి మించిన బరువయ్యే లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారథులు వెంకట్రావు, కాంతమ్మ దంపతులు. వెంకట్రావు 50వ వడిలో పడిన ఆయన. లోవర్ డివిజన్ క్లర్కుగా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది, ఖర్చులు పెరిగాయి. 25 జీవితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బ్రతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్నా స్థాయి దిగిపోయింది. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ప్రతి వాళ్ళకి ఏ ఫ్యాను లేకుండా హాయిగా నిద్రలు పట్టేవి ఆనాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటి వాళ్ళు. చెప్పాలన్నా లేకున్నా నడిచిపోవడం నామోషి అనుకోలేదు ఆనాడెవరు. ఫ్యాన్లు, రేడియోలు, గ్యాస్ స్టవ్వులు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులైపోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ కర్మ, ఇవన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండుగ పబ్బమో వస్తే ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండుగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాడు వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవటం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది. ప్రతి సంసారంలో సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగమైపోయాయి అందరికీ. ఆడ, మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకి వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది ప్రతి వాళ్ళకి.
ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు రేపేలాగా గడుస్తుంది. అవి బెంగ పెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారాల్లో వెంకట్రావు గారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కుల్లో ఆయన్ని వయసుని మించిన వాడిగా తయారు చేశాయి. 50 నిండకుండానే మూడొంతుల జుత్తు తెల్లబడింది. మీసాల దగ్గర నుంచి కలగల్పు రంగుల్లో తయారయ్యాయి. ఎప్పుడు ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనబడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు ఆయన దవడలు పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలనట్టు పెళ్ళైన పెద్ద కూతురు వెళ్ళిన 6 నెలలకే పుట్టిల్లు చేరింది, వెంట తనతో పాటు మరో ప్రాణిని మోస్తూ. ఆ దెబ్బకి వెంకట్రావు గారు మరీ లేవలేనంతగా కృంగిపోయారు. 10,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజులు సంబరమై 25 ఏళ్ళు కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతుర్ని మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టునే ఉండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులే అయి ఒకరికి ఇద్దరై వచ్చిన కూతురి బాధ్యత, పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు చచ్చుపడినట్లయిపోయాయి. సంపాదించేది ఒకడు, తినేది 7. ఆ భారం రోజు రోజుకి పెరిగి ఆయన ఆ బరువు మోయలేని వాడేలా కృంగిపోయాడు. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.